ల్యాండ్ డాక్యుమెంట్స్ బంగారాన్ని స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు తీసుకెళ్లి లాకర్ ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. దిల్ రాజు కూతురు సోదరుడు శిరీష్ ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. నిర్మాతలు చూపించిన కలెక్షన్లను ఐటీ రిటర్న్స్కు భారీగా తేడా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రెండవ రోజు ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక హైదరాబాద్లో బుధవారం కూడా అంటే ఇవాళ ఎస్విసి, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవల విడుదలైన సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. పుష్ప 2 సినిమాకు సంబంధించిన బడ్జెట్ వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగళవారం సోదాలు చేసిన అధికారులు రెండో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లు పరిశీలించనున్నారు. ఎస్బీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్వీసీ కార్యాలయంలో ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి కూడా తెలుగు సినిమా ప్రముఖుల ఇల్లు, ఆఫీసులో విస్తృత సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ, అలాగే మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మూవీ మేకర్స్ కార్యాలయాల సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు 55 బృందాలుగా 8 చోట్ల ఒకేసారి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఈ సోదాలు ఎత్తి చేస్తున్నారు. సో ఐటీ అధికారులు వరుసగా టాలీవుడ్ నిర్మాతల టార్గెట్గా ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి, హడలెత్తిస్తున్నారు. 1-2 కాదు, ఏకంగా 55 ఐటీ బృందాలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, ఫిలిం ప్రొడక్షన్ సంస్థల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతి విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఆయన కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు శిరీషిలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే మైత్రి మూవీ సంస్థకు సంబంధించిన మైత్రి నవీన్, సిఇఓ చెర్రీ ఇల్లు, అలాగే కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అవకతవకలను గుర్తించినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 భారీ కలెక్షన్ సాధించిన విషయాన్ని బహిరంగంగా లెక్కలతో సహా నిర్మాతలు చెప్పడంతో ఆ మొత్తానికి సంబంధించి అసలు వాస్తవాలు, జీఎస్టీ లెక్కలు, ఆదాయంలో ఆ కలెక్షన్ చూపించారా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఒక బ్యాంకు లాకర్ను గుర్తించి ఆ లాకర్ దిల్ రాజు భార్య తేజస్విని పేరిట ఉండడంతో ఆమెను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్ తెరిపించారు. ఐటీ వాళ్ళు లాకర్ తెరిచి చూపించాలని అడిగారు. అలాగే చేశామని తేజస్విని కూడా మీడియాతో చెప్పారు. పుష్ప 2 గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఇలా ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు 100 కోట్ల రూపాయలుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఐటీ విభాగం ఈ సోదాలు చేపట్టింది. మొత్తం మీద రెండో రోజు ప్రస్తుతం ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఐటీ అధికారులు ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి కీలక అంశాలు బయటపడ్డాయి. మా కోలీగ్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, రైట్. పెట్రిషియా, ఇప్పుడు ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూగా రెండో రోజు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫిలిం మేకర్స్, ప్రొడక్షన్ హౌసెస్, అలాగే ఇప్పటికే వివిధ సంస్థల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. సో ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఐటీ అధికారుల సోదాల్లో ఏ అంశాలు వెల్లడయ్యాయి, ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి? ఎస్, ఇవాళ రెండో రోజు ఐటీ రైట్స్ ఏదైతే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ ఇంట్లో కానీ సోదాలు నిర్వహిస్తున్నారో, ఒకసారి ప్రస్తుతం మనం అయితే దిల్ రాజు ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఎస్విసి మరియు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కూతురు ఇంట్లో కూడా పూర్తిగా చెప్పాలంటే దాదాపు 18 అవర్స్ వరకు సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు కూడా లోపలనే ఉన్నారు. దిల్ రాజుకి సంబంధించిన వాచ్మ్యాన్ కానీ వాళ్ళ పిల్లల ఇంట్లో ఎవరైతే స్కూల్ బ్యాగ్లో కూడా వాళ్ళ రైట్స్ పూర్తిగా చెకింగ్ చేయడం అయితే జరిగింది. నిన్న తేజస్వినితో మాట్లాడారు.
మాట్లాడడం జరిగింది. దిల్ రాజు భార్య లాకర్ ఓపెన్ చేయాలంటూ చెప్పడం జరిగింది. సోదాలో కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే 9 మంది అధికారులు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది దిల్ రాజు ఇంటికి. మరియు అంటే జాయింట్ ఫ్యామిలీ అయినప్పటికీ మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా దిల్ రాజు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఒక టీం ఉంది, దిల్ రాజు వాళ్ళ ఇంట్లో ఒక టీం ఉంది. సుమారుగా ఐటీ అధికారులు 10 మంది టీం బృందం అయితే క్లియర్గా అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకవైపు రెండో రోజు ఐటీ రైడ్స్ అని క్లియర్గా అయితే కనిపిస్తుంది. వరుసగా సోదాలు జరుపుతున్నారు. అంటే హైదరాబాద్లో ప్రస్తుతము కలకలం రేగుతుందని మొత్తం మీద కూడా చెప్పొచ్చు. అంటే ఒకవైపు దిల్ రాజే కాకుండా మైత్రి మూవీస్, మ్యాంగో ఈ ప్రొడ్యూసర్స్కి సంబంధించినంత కూడా నిన్నటి నుంచి పలు ప్రాంతాలలో ప్రొడ్యూసర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్లో కూడా ఐటీ రైడ్ కొనసాగుతున్నాయని క్లియర్గా అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా రాత్రంతా కూడా దిల్ రాజు ఇంట్లో ఐటీ రాజ్ చేయడం అయితే జరిగింది. నిన్న రాత్రంతా కూడా దిల్ రాజు ఇంట్లోనే ఐటీ అధికారులు లోపడనే ఉన్నారు. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ అంతా కూడా ఐటీ అధికారులు కూడా లోపడే చేస్తారు. రీసెంట్గా వచ్చిన సంక్రాంతి సినిమాకి వచ్చిన లావాదేవీల గురించి, గేమ్ చేంజర్, అదేవిధంగా పెట్టుబడులతో పాటు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత పన్ను కట్టారు, ఎంత ట్యాక్స్ కట్టారు, గత 2 years నుంచి ఎంత ఐటీ కట్టారు, దాని తర్వాత ఎంత లావాదేవీలు వచ్చాయి, ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని పూర్తిగా క్లియర్గా అడుగుతారు. మరోవైపు చూస్తే ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తనిఖీలు చేసే అవకాశం ఉంది. నిన్న ఆఫీస్లో కూడా ఒకవైపు చూసుకుంటే కూడా ఆఫీస్కి తీసుకెళ్లే అవకాశాలు, అంటే దిల్ రాజు ఆఫీస్కి వాళ్ళని తీసుకొని వెళ్తారు. నిన్నటి నుంచి మాత్రం లోపల ఎవరిని రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఒకవైపు పని వాళ్ళని కూడా లోపల రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఐటీ అధికారులు స్ట్రిక్ట్లీ చెప్పారు, లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు. ఒకవైపు మొబైల్సే కానీ లేకపోతే బయట ఉన్న వ్యక్తులు కూడా ఎవరు లోపల రావద్దంటూ క్లియర్గా చెప్పారు. పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా తనిఖీలు చేశారంటే ఎంత భారీ బందోబస్తుగా తనిఖీలు చేస్తున్నారో ఒకసారి క్లియర్గా అయితే చూడొచ్చు. లోపల ఉన్న వాళ్ళు కూడా పనికి వెళ్తున్న వాళ్ళని కూడా బ్యాగ్స్ చెకింగ్ చేస్తున్నారు. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా ఎవరైతే పని మనుషులు ఉన్నారో వాళ్ళ బైక్కి సంబంధించిన సంచులు కానీ, బ్యాగులు కానీ అవన్నీ కూడా క్లియర్గా పూర్తిగా చెకింగ్ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఐటీలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి, పన్నులు కట్టట్లేదు, ఐటీలో ఎగ్గగొడుతున్నారంటూ ఐటీ అధికారులు అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. దిల్ రాజుకి సంబంధించిన తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో కూడా ఒక టీము, అంటే ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటారు, లోపల దిల్ రాజు ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒక టీము వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో, ఇంకో టీమ్ దిల్ రాజు ఇంట్లో. నిన్న నైట్ నుంచి అంటే ప్రధానంగా ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. నిన్న నైట్ వరకు కూడా తనిఖీలు చేసి ఆ తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఉదయం 5:30 నుంచి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఆల్ ఓవర్ హైదరాబాద్లో అయితే 8 ప్లేసెస్లో అయితే తనిఖీలు జరుగుతుంది. ఈ రోజు కూడా సుమారుగా చెప్పాలంటే సాయంకాలం వేళ వరకు ఐటీ అధికారులు కూడా తనిఖీలు కొనసాగే ఏ విధంగా చేరవేశారు. టిఫిన్స్తో పాటు భోజనాలు కూడా బహుశా ఏర్పాటు చేసినట్టుగానే ఆ దృశ్యాలు చూస్తే కనబడుతుంది. సో ఎంత ఖచ్చితంగా ఐటీ అధికారులు వ్యవహరిస్తున్నారో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. అండ్ అలాగే దిల్ రాజు గతంలో మహర్షి సినిమా సందర్భంగా సేమ్ ఐటీ రైడ్ జరిగినప్పుడు సాగర్ సొసైటీలో ఇవన్నీ లైట్ పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కామన్ అంటూ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది పరిస్థితి? అలాగే ఇప్పుడు ఎస్వీసీకి దిల్ రాజును తీసుకెళ్ళి అక్కడ అంటే నిన్న వాళ్ళ భార్య లాకర్ తెరిచినప్పుడు కొన్ని అంశాలు బయటపడ్డట్టు తెలుస్తుంది. లెక్కలు సరిపోయాయా ఐటీ అధికారుల లెక్కలకు, వీళ్ళు చెప్తున్న లెక్కలకు? అలాగే మోరోవర్ పుష్ప 2 సినిమా బడ్జెట్ సంబంధించిన లెక్కలు, వచ్చిన కలెక్షన్లు 100 కోట్లలో కలెక్షన్లు వచ్చాయంటూ బాహాటంగానే ప్రకటించుకున్న పరిస్థితి. 100 కోట్లు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అంటూ ఆ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు అలాగే ఫ్యాన్స్కు అంత సర్క్యులేట్ చేశారు. సో ఆ లెక్కలకు వీటికి పొంతన కుదురుతుందా? ఐటీ అధికారులు ఏమంటున్నారు? అలాగే ఈ మూవీ మేకర్స్ ఎట్లాంటి స్పందిస్తున్నారు, ఎలాంటి స్పందన వాళ్ళ దగ్గర నుంచి? ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు అంటే పొంతనలేని ఆన్సర్లు ఇస్తున్నాడు అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే ఐటీ అధికారులు పూర్తిగా క్లియర్గా కూడా అడగడం జరుగుతుంది అని అంటే ఈ సినిమాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఐటీ ఎన్ని కట్టారు, రిటర్న్స్ ఎన్ని ఫైల్ చేశారంటూ క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా దిల్ రాజు ఇంట్లో అయితే నిన్నటి నుంచి అయితే జరుగుతుంది. పూర్తిగా సుమారు ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా 24 గంటలు అయినప్పటికీ కూడా లోపడనే ఇంకా అధికారులు ఉన్నారు. అంటే
యూజువల్లీ మనం ఐటీ రైట్స్ చూసుకుంటే ఉదయం నుంచి సాయంకాలం వేరే వరకు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం గతంలో అయినప్పుడు ఐటీ సోదాలు పూర్తిగా చూసుకుంటే కూడా ఉదయం నుంచి సాయంకాలం వేళ వరకు జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం సుమారుగా 24 గంటలు అయిపోయినప్పటికీ కూడా ఐటీ అధికారులు ఇంకా లోపలనే ఉన్నారు, ఇంకా తనిఖీలు చేస్తున్నారు అని అంటే పూర్తిగా పొంతనలేని ఆన్సర్లు వస్తున్నాయి అంటూ సమాధానం అయితే వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వాళ్ళు క్లియర్గా అనలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా తేజస్విని భార్యని కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడమే కానీ తనకి సంబంధించిన బ్యాంక్ లాకర్స్ అంటే తన పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్స్ని ఓపెన్ చేయమని దాంట్లో భారీగా బంగారమే కానీ పలు కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆన్సర్లు అడుగుతున్నారు. ట్యాక్స్ ఎంత కట్టారంటూ పూర్తిగా అయితే అడగడం అయితే జరుగుతుంది.